హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ పొట్టిక్కలండి. అవి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. పెద్ద సైజు పనసాకులు తీసుకున్నానండి. ఇవి నీట్గా కడిగి పెట్టుకొని ఇలా బుట్ట కట్టానండి. దాన్ని ఇలా తిరగబెట్టుకొని ఇలా కట్టుకోవడమేనండి. మనం ఇందులో ఇడ్లీ వేసుకొని ఇలాగా ఒక సీపురు పుల్ల మంచి పుల్ల తీసుకొని పిన్ చేసుకోవడమేనండి. ఈ ఆకుని వాటర్లో వేసేస్తున్నాను, మీకు చూపించడానికనే ఉంచానండి. ఇదిగోండి, ఇంకో బుట్ట కూడా ఈ మోడల్లో కట్టుకుంటారండి, కాకపోతే కొంచెం పని ఎక్కువ. దీన్ని ఈజీగా చేసుకోలేరు కాబట్టి ఈజీ మెజర్మెంట్స్తో ఇలా చేశానండి. ఇప్పుడు మనం దీంట్లోకి పిండి తీసుకుంటాం కదా. ఈ పిండి ఏంటంటే పొట్టున్న మినపప్పు నానబెట్టానండి. 1/4 కిలో అంటే ఒక గ్లాసుకి రవ్వ, వరి బియ్యంతో చేసిన రవ్వని, బియ్యం రవ్వ అండి ఇది. బియ్యం రవ్వ గ్లాసున్నర మాత్రమే తీసుకున్నానండి. గ్లాసున్నర రవ్వ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలాగా జిగ్గా ఉండాలండి. చూసారండి, గరిటలోంచి పడడానికి పట్టుకుంటుంది, అంటే కరెక్ట్గా పాళ్ళు మనకి ఉన్నట్టు. ఇలా చేసుకుంటానండి ఇడ్లీ పాడవకుండా మంచి కరెక్ట్గా వస్తుందండి ఇడ్లీ. ఇందులో సాల్ట్ సరిపడంత వేసానండి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని అప్పుడు మనం ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా గ్లాసుల్లో పెట్టుకోవాలండి. కొంచెం వెలుతుంచుకోవడం కరెక్ట్ అండి, ఎందుకంటే ఉడికిన తర్వాత పైకి వస్తుంది కదా. మళ్ళీ ఇది పొంగిపోద్దండి. ఇది కొంచెం ఎక్కువైంది, తీసేస్తాను. పనసాకి ఇడ్లీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది పెద్ద ఫేమస్ కూడా కదండి. అన్ని ఫంక్షన్స్లోనూ కూడా టిఫిన్స్ కావాలంటే ముందు పనసాకి ఇడ్లీ పెడతారండి. మా సైడ్ అయితే ఎక్కువ పెడతారండి ఇది. ఇప్పుడు మనం ఇందులో ఇడ్లీ పాత్రలను వాటర్ పోసుకొని, గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఇడ్లీ పాత్రలో. ఇందులో స్టాండ్ పెట్టి దానిపైన మనం ఇవి పెట్టుకుంటామేనండి. ఇవన్నీ నేను ఇలా పెట్టుకున్నానండి. ఇలాంటి గ్లాస్ తీసుకొని గ్లాస్లో 2 3 కూడా పట్టాయండి. జాగ్రత్తగా పెట్టాను. ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. మూత పెడదాం. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే బాగా బాయిల్ అవుతుందండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఉడికిపోయినాయో లేదో చూద్దాము. బాయిల్ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇంకా తీసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వెంటనే తీసేసుకోకూడదండి. ఒక 5 నిమిషాలు ఆగి, ఒక 3 నిమిషాలైనా సరిపోతుందండి. 3 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలండి. లేకపోతే ఆకుకి అంటుకొని ఉంటుందండి. అందుకనేసి మనం ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసుకుంటే కొంచెం వేడి చల్లారిన తర్వాత తీస్తానండి. చాలా బాగా ఉడికాయండి. కొద్ది కూడా పొంగకుండా చక్కగా ఉడికాయండి. ఇడ్లీ తీసిన తర్వాత అండి ఒక 5 నిమిషాల పాటు పక్కన అలాగా ప్లేట్లో పెట్టేసి ఉంచానండి. చూసారండి ఇంత బాగా వచ్చినాయో స్పాంజీ లాగా. అంటే ఆకుకి అంటకుండా కొద్దిగా అలా చల్లారితే బాగుంటుందండి. అందుకనేసి అలా ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసాను. ఇప్పుడు తీసేస్తున్నానండి. చూసారండి, అంటే మనం వేసుకునే పాళ్ళని బట్టి స్మూత్గా వస్తుందండి ఇడ్లీ. ఇది బియ్యం నూకతో చేశానండి. దీంట్లోకి పుట్నాల పప్పు చట్నీ, శనగపప్పు చట్నీ, గుళ్ళు చట్నీ, కారపొడి, ఇంకా స్పెషల్ ఒకటి ఉందండి, దబ్బకాయ పచ్చడి. చాలా బాగుంటుందండి.
పనస చెట్టు ఎక్కడైనా కనిపిస్తుంది కదండి, పనసాకులు ఎక్కడైనా సరే ఉంటే ఒక 10 ఆకులు కోసుకునైనా మనం వారంలో ఒక్కసారైనా ఇడ్లీ వేసుకోకుండా ఉండం కదండి. ఆ ఇడ్లీ పిండిని ఇలా మనం చక్కగా క్యాప్లా పెట్టుకొని ఇడ్లీ వేసుకుంటే చాలా ఆరోగ్యం అండి, మంచి రుచినిస్తుంది. తర్వాత మంచిది. దీన్ని మనం పూర్వకాలం ఎక్కువ శాతం ఇలానే చేసుకునేవారటండి. కానీ మనం ఈ మధ్యకాలంలో బిజీ అయిపోయి కొంచెం పని అంటే చేసుకోలేకపోతున్నాము. ఇలా చేసుకున్నది టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి. మీకు కుదిరితే బియ్యం నూకతో చేయండి, లేదంటే మనం ఎలాగ ఇడ్లీ రవ్వ వాడుకుంటాం కదండి, అవి దాంతో అయినా కరెక్ట్గా వేసుకోవచ్చు. పొట్టిక్కలు ఇడ్లీ అండి, టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. చాలా బాగుందండి. ఇలా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.